అమెరికాను అడ్డం పెట్టుకుని ప్రపంచంలోని అనేక దేశాలు బతికేసినాయి. మన దగ్గర నుంచినేమో భారీ పన్నులు వేస్తారు మన మీదేమో, మన దగ్గర నుంచి మాత్రం మన దగ్గరకు వచ్చి తక్కువ పన్నులకి వసూలు చేసుకుని బతికేస్తున్నారు. దీనివలన అమెరికన్ సంస్థలు చాలా దెబ్బతిన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే అమెరికాకి సంబంధించినటువంటి పునర్నిర్మాణం చేస్తున్నాను నేను, ఇది నమ్మండి. ఇది ట్రంప్ తాజాగా ప్రజలకు ఇస్తున్నటువంటి పిలుపు. ఏడాదికి $2 ట్రిలియన్ ట్రేడ్ నష్టపోతున్నాం, $2 ట్రిలియన్ వ్యాపారం, ఇలాగ నష్టపోతున్నాం మనం. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను పాత రోజులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఎవరికి వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ ఆచరణలో పెట్టలేదు. నేను ఇప్పుడు చేస్తున్నది ఆచరణలో పెట్టడం. అమెరికా సంస్థలకే తొలి ప్రాధాన్యం, అమెరికా ఉద్యోగులకే తొలి ప్రాధాన్యం, ఇది నా నినాదం. దీన్ని దెబ్బకొట్టడానికి విదేశీ శక్తుల యొక్క హస్తం ఉన్నటువంటి వాళ్ళు లేదా విదేశీ శక్తులు చేసే ప్రయత్నాల సందర్భంలో అమెరికన్ ప్రజలు తోడుండండి అని పిలుపునిస్తున్నాడు.